పాడు దోమలు అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్యా. ఏంట్రాయ్ ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు, చచ్చు వెధవా. చిత్తం కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం, అటు అకౌంట్లో రాసి ఇటు అన్నం వండి ఇటు గిన్నెలు కడిగి అటు ముగ్గులెట్టి మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. మాలోకం గారి ఇక్కడికి రమ్మచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరా ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యం ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రోయ్ ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా, సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గులెట్ట రత్నాల ముగ్గులెట్ట తొందరలో నీ పాడా కట్ట నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? నీ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపేంటండి అసహ్యంగా? లేవండి లేవండి. పులకడు పలకడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు పట్టి వస్తున్నాడు. నన్ను అద్దెడికి ఎక్కడికి తీసుకెళ్ళు. చూడండి చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో పెరగబడతాడు, పెరిగపోని. ఇంకా ఇక వాడు అందుకోలేండి, కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డారేమో సార్? వాడు నా దూర బంధువు నాయన. నేను కంట పడితే చాలు ఆస్తి మొత్తం రాసామని గంట పడుతున్నాడు. అలా రా, కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోళ ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన. రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క వెధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అని వద్దులే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి. ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవడమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలికై, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది. అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయనా? రాత్రి 10ంటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మా ఊరింటిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. లేచిపోతా ఉంటే నువ్వు ఒళ్ళు కొబ్బిగా పట్టుకుంటున్నావా? ఒళ్ళు పరిశ్రమ పని చేయబోక. పోషించేవాడిని నన్ను కాదని పాడుతూ లేచిపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను వస్తూ చంపేయాలి. అమ్మాయి గారిని నాలోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో నీ తాట ఒలిచేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చీమ కూడా దొరబట్టడానికి లేదు. అట్టగానండి.
ఉత్తరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా నాయమ్మ ఊరుకోయమ్మా ఊరుకో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదా. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకోమ్మా. నీ పిచ్చిగా నీ రాష్ట్రాలు ఎవడొస్తాడు? అమ్మాయి గారి కాడికి తమ నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమ్మూరు నడిపించి సిన్ని రాములూరికి అప్పకెత్తనాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఓడు కనుక అంత తెలివైనోడు బలమైనోడు అయితే అదే అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవరా నువ్వు? నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా? ఏం కూర్చోరా? దరిద్ర ప్రాయాల మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా? లోకంలో ఆయన మంచితనం వల్లే ప్రాణాలు గురుస్తున్నాయి, ప్రాణాలు మండుతున్నాయి. అలాగే మా మహానుభావుడికి దైవమాయుడికి కాబోయే భార్యని అభ్యాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం ఎవరా నువ్వు? మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా, బొంగురు పోయిన బొంతకాయలు నువ్వు మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి కత్తి. మాలోకం ఇందులోని తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేసావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుకో. తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభస్రా మంచిది. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా ఏంటమ్మా ఏమైందమ్మా? అయ్యో ఆ యదవులందరినీ గేటు దగ్గర కూర్చోబెట్టానమ్మా. అందులో 2 తప్పించుకున్నారు. ఆ సచ్చినోళ్ళు ఇక్కడ కాపు కాశారనమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదు మాలకు. మావా అని వస్తున్నట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఏమైంది? ఏమవుడు ఏంటయ్యా? కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదల కడత మీద తగిలిందో ఏంటో పేడాలు ఎగిరిపోయాయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. లేకండి ఇక తమరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళొస్తాను దుర్గా. అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడు శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అత్తుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా. నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వెళ్తారా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోడు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా? చచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు.
తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. క్లచక్ క్లచక్. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. ఐ! కోర్టులో కేసు నడుస్తుంది. ఆర్డర్ ఆర్డర్. కన్నుకి కన్ను పన్నుకి పన్ను ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరి శిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు వేస్తారు. ఉరి కంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ బంధన సగాయం వెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండలు. ఇంకా ఆపండ్రా. మానవకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా. లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిటా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. క్లచక్ క్లచక్. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. సెవెంటీ అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తలుపు తీయండి. రమేష్ గొంతులాగా ఉండేమిటి? రమేష్, నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిలిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీని పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగ దెబ్బ తీశారు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభను తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు. అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయన. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి నాయన అక్కడే ఉంచేసావు? ఇదేమన్నా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు, తీసుకురా. ఇదేమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పిన సేనయ్య గారని వీరే మా నాన్నగారి స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా. ఈలోగా ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా. నువ్వేమి భయపడకు, వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళామా? వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా. ఈయనేమో ఆ మన్మథరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం.